ఓర్ఫా. ఓకే, బై ద వే మీకు ఓఫ్రా బాగా తెలుసు కదా? You know that? Ofra? You know that? Do you know why she got that name? Because her mother misspelled Orpha and she got that name. Okay, so just and something to give you to think about. Okay, right. Well, వాళ్ళిద్దరూ పుట్టిన తర్వాత వీళ్ళు ముగ్గురు ఆ బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మెసేజ్ పంపించాడు, బెత్లెహేంలో రొట్టెలు దొరుకుతున్నాయని. సో వాళ్ళు ముగ్గురు వెళ్ళిపోతాం అనుకున్నారు. వెళ్దాం అనుకున్నప్పుడు మధ్యలో నవమి అంటది, వెల్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ సన్ టు నైట్, 25 సంవత్సరాలు ఆగుతారా ఆయన పెళ్లి చేసుకోవడానికి? వై టు వెయిట్, గో బ్యాక్, ఎవరైనా చూసి పెళ్లి చేసుకోండి, సెటిల్ అయిపోండి అని అన్నది. అని అంటే ఇద్దరు కూడా లేదు లేదు మేము వస్తామన్నారు. నయం అనేది థింక్ త్రూ అని అంటే ఓర్ఫా అని అన్నది ఓకే ఐ గో బ్యాక్ అని వెళ్ళిపోయింది. రూత్ అన్నది నీ నెల నీతోనే వస్తాను. ఆ తర్వాత ఫేమస్ డైలాగ్ ఆమె రూత్ ఆ టైంలో వచ్చింది, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు. సూపర్ ఉండలే సినిమా డైలాగ్లను. నువ్వు ఎక్కడ చచ్చిపోతావు, నేను అక్కడ చచ్చిపోతాను, నిన్నెక్కడ పాతి పెడతారు, నన్ను అక్కడ పాతి పెడతారు. సూపర్ డైలాగ్. ఓకే, దట్స్ చాప్టర్ 1. చాప్టర్ 2, నయోమి రూత్ బెత్లెహేంలో ల్యాండ్ అయ్యారు. అక్కడ ఉన్న తర్వాత కష్టపడాలి కాబట్టి బీయింగ్ యంగ్ రూత్ ట్రై టు డూ ద వర్క్. రూత్ basically what she was is a rag picker. Sorry to give that so that you can have an idea. రూత్ చేసినటువంటి వర్క్ ఏంటంటే ఈమె మోయాబీరాలు కాబట్టి జాబ్ దొరకదు. మీకు H1 వీసా ఉండాలి కదా, అంత లేదు జాబ్ చేయడానికి. సో జూయిష్ ల్యాండ్ లో మోయాబీరాలకి జాబ్ దొరకదు. సో ఆమె జాబ్ చేయలేదు. దట్స్ నెంబర్ 1. రెండోది ఏంటంటే స్టేటస్ లేదు ఆమెకి. ఎందుకనంటే భర్త చచ్చిపోయాడు, వీడో. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ర్యాక్ పికర్ గా పనిచేయడం మొదలుపెట్టింది. ర్యాక్ పికర్ అంటే చెత్తకాయత లెక్కలేదు అనుకోండి. జూయిష్ కల్చర్ లో ఒక కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే వాళ్ళు ఒక గార్డెన్ ఉంది అనుకోండి, ఆ గార్డెన్ కి ఫర్ ఎగ్జాంపుల్ జాంకాయలు వస్తాయి. నాకు అర్థమైన భాషలో చెప్తున్నాను. మనం జాంకాయలు కోసుకుంటే వెళ్తాం. ఎక్కడైనా జాంకాయలు మర్చిపోయాం అనుకోండి, వెనక్కి వస్తాం, మళ్ళీ వస్తాం. యూదులు వెనక్కి వెళ్తాం, వెరీ ఎందుకంటే ఏలియన్స్ కోసం, స్ట్రేంజర్స్ కోసం వదిలేస్తారు. దట్స్ వాట్ దే డు. తర్వాత కింద నుంచి ఇలాగా మూటలు ఎత్తుతారు. ఎత్తినప్పుడు పొరపాటున ఏమైనా జారి పడిపోయినాయి అనుకోండి, మనం కిందకి వంగి మరీ ఎత్తి తీసుకెళ్తాం. వాళ్ళ పని చేయరు, దే లీవ్ ఫర్ ది స్ట్రేంజర్స్. ఇలా కింద పడిపోయి వదిలేసి వాటిని అన్నిటిని పికప్ చేసుకుంటూ వచ్చింది రూత్. దట్ వాజ్ సఫిషియంట్ ఫర్ హర్ అండ్ ఫర్ హర్ మదర్ ఇన్ లా. దట్స్ హౌ షీ వాజ్ లివింగ్. దట్స్ చాప్టర్ 2. చాప్టర్ 3, ఒకరోజు నయోమి అడుగుద్ది, రూత్ ఎక్కడ పని చేస్తావు అంటే, అత్తగారు నేను బోయస్ అని ఆయన పొలంలో పనిచేస్తాం. వా, బోయస్ నీకు వరుసకు బాగవుతాడు తెలుసా? అవునా? యా, ఆయన ఒక్కడే నేను పెళ్లి చేసుకోవడానికి యోగ్యుడు అని అంటే, ఏం చేయమంటావు? ఏం లేదు, బాగా స్నానం చేసి ఈరోజు రాత్రి మల్లెపూలు పెట్టుకొని సాయంత్రం అయిపోయిన తర్వాత కొంచెం మసకగా ఉన్నప్పుడు గార్డెన్లోకి వెళ్ళిపో. బోయస్ ఉంటాడు, ఆయన కాళ్ళ దగ్గర పడుకో. Looks to be very sensitive, but let me tell you one thing, it may be sensitive for us but not for the Jewish people. That's very common. అలాగా కాళ్ళ దగ్గర పడుకున్నప్పుడు బోయస్ టక్మని లేస్తాడు. లేచి ఎవరు అన్నాడు, నేను మీ పని మనిషిని, సర్వెంట్ని అని అంటే, నువ్వు నాకు వరుసగా బాగవుతావు, పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అమెరికన్ కల్చర్లో అయితే గులాబీ ఇస్తారు. ఇండియన్ కల్చర్లో అయితే కనుక నన్ను పెళ్లి చేసుకుంటావా, మనం 7 అడుగులు కలిసి నడుద్దామా, తాంబూలాలు పుచ్చుకుందామా. దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రేజెస్ వి యూజ్. జూస్ వాళ్ళు ఉపయోగించేటువంటి ఫ్రేజ్ ఏంటంటే, అలాగా కప్పితే కనుక నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. బోయస్ అంటాడు, ఓకే బాగానే ఉంది ఐడియా, కానీ ఒకటేంటంటే నాకంటే క్లోజర్ వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, అతను అడిగి చూస్తాను, కాదంటే కనుక నేను చేసుకుంటాను. చాప్టర్ 3 అయిపోయింది. చాప్టర్ 4 రచ్చబండ పంచాయతీ. ఓకే, అక్కడికి బోయస్, నయోమి, రూత్ వచ్చారు. బోయస్ మాట్లాడుతూ మొదలు పెట్టాడు, నయోమి పొలం అమ్మేస్తుంది, ఎవరైనా కొనుక్కుంటారా అని అంటే ఒక అతను చేయతాడు, యాస్ నేను కొనుక్కుంటాను. ఓకే, పొలం కొనుక్కున్నాం అనుకో, పొలంతో పాటు మనం అప్పుడప్పుడు ఉంటే ఆఫర్స్, మీరు బీరువా కొనుక్కుంటే చచ్చా ఫ్రీ అన్నట్లు, నువ్వు పొలం కొనుక్కుంటే కనుక రూత్ తీసుకొని వెళ్ళాలి. బ్యూటిఫుల్, ఆఫర్ చాలా బాగుంది అని అనుకున్నాడు. అయితే మరి రూత్ తీసుకెళ్ళామనుకో, రూత్ని పెళ్లి చేసుకున్నాం అనుకో, రూత్కి పిల్లలు పుట్టారనుకో, ఆ పిల్లలు నీ పిల్లలు రావు. మన కల్చర్ ప్రకారం ఆ పిల్లలు ఎలిగ్నెలక్ పిల్లలు అవుతారు. అది అనగానే అతను ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ దిస్ ఆఫర్ అని అనుకెళ్ళాడు. అప్పుడు బోయస్ అంటాడు, ఓకే నేను పెళ్లి చేసుకుంటా, ఈ ఆఫర్ నేను ఒప్పుకుంటా అని అన్నాడు. రూత్ని పెళ్లి చేసుకున్నాడు. రూత్కి ఒక కొడుకు పుట్టాడు, అతని పేరు ఓబెద్.
అతనికి ఒక కొడుకు పుట్టాడు జెస్సీ. అతనికి చాలా మంది కొడుకులు పుట్టాడు. చివరి కొడుకు డేవిడ్. ఆ డేవిడ్ ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు. 4th chapter అయిపోయింది. దట్స్ ద స్టోరీ మై ఫ్రెండ్స్. ఫ్యాంటాస్టిక్. ఈ స్టోరీ నాకు నచ్చింది. ఎందుకు అని అంటారేమో, మీరు చాలా మంది సినిమాలు చూస్తూ ఉండొచ్చు, సీరియల్స్ చూస్తూ ఉండొచ్చు. సినిమా బాగుండాలంటే హీరో బాగుండాలి, హీరో బాగుండాలంటే యాక్షన్ బాగుండాలి, యాక్షన్ బాగుండాలంటే విలన్ ఉండాలి. ఈ స్టోరీలో విలన్ లేడు, అయిన స్టోరీ నడిచింది. A story without villain, yet it was superb. And that's why I like this story, Ruth. 2 lady characters, ఒక side male character తో పిక్చర్ నడిచిపోతుంది. Ruth. Beautiful. అందుకనే I like this story. ఇంకొక రీజన్ ఏంటి తెలుసా? ఇప్పుడు అనగానే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు మీకు. ఎందుకంటే ఆ జనరేషన్కి చెందినవాడు. కానీ మీ పిల్లలు గుర్తొస్తాడా? రాడు, వాడెవడు అని అంటారు నేను పిల్లలు. కానీ రూత్ అలాంటిది కాదు. ఎందుకంటే రూత్ కొడుకు పుట్టాడు, ఆ కొడుకు ఇంకో కొడుకు పుట్టాడు, ఆ కొడుకుకి చాలా మంది కొడుకులు పుట్టారు. ఆ కొడుకు రాజు అయిన తర్వాత ఒక ఫైన్ డే డేవిడ్ మా నాన్నమ్మ స్టోరీ రాయండిరా అని అంటే రాశారు. అంటే రూత్ చనిపోయిన 100 years తర్వాత స్టోరీ రాశారు. ఆ స్టోరీలో రూత్ డైలాగ్ గుర్తుందంటే ఆమె క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ ఆలోచించారు. 100 years తర్వాత ఆమె డైలాగ్ గుర్తుంది. 85 verses లో 47 verses డైలాగ్స్. రూత్ కి నయోమికి, రూత్ కి బోయస్ కి, బోయస్ కి నయోమికి డైలాగ్స్. 47 verses దే ఆర్ డైలాగ్స్. అంత పవర్ఫుల్ గా ప్రజలు గుర్తు పెట్టుకున్నారంటే ఆ స్టోరీ ఇట్ మస్ట్ బి వెరీ గ్రేట్. అంతేకాదు రూత్ చనిపోయిన 1000 years తర్వాత ఒక ఆయన జీసస్ క్రైస్ట్ అనే బయోగ్రఫీ రాస్తున్నాడు. యూదునికి బయోగ్రఫీ రాయాలంటే ముందు వాళ్ళు ఎవరికి పుట్టారో రాయాలి. ఆ జీనియాలజీలో రూత్ అనే క్యారెక్టర్ని పెట్టాడంటే మాథ్యూ ఎంత పవర్ఫుల్ ఆలోచించండి. రూత్ చనిపోయి 3000 సంవత్సరాలు అయింది. ఎడ్వర్డ్ విలియమ్స్ ఇండియా నుంచి న్యూయార్క్ వచ్చాడు. ఈరోజు ఆమె గురించి మాట్లాడుతున్నాడంటే సూపర్ కదా, సూపర్. దట్స్ రూత్ అండ్ దట్స్ వై ఐ లవ్ ఇట్ అండ్ దట్స్ వై ఐ వాంట్ టు షేర్ అబౌట్ దట్. నౌ రూత్ బుక్ కి 4 chapters. ఈచ్ చాప్టర్ ఈజీగా ఒక వర్డ్ తో గుర్తు పెట్టుకోవచ్చు. చాప్టర్ 1 లో అంతా ఏడుపే. ఏమంటారేమో, నయోమి భర్త చచ్చిపోయాడని ఏడుపు, కొడుకులు చచ్చిపోయారని ఏడుపు, రూతు నిన్ను వదిలిపెట్టా అని ఏడుపు, ఓఫ్రా అయ్యో అత్తగారు వెళ్ళిపోతున్నారా అని ముద్దు పెట్టి ఏడుపు. సో ద హోల్ చాప్టర్ ఈజ్ ఏడుపు. సో ఫస్ట్ చాప్టర్ నేను ఇచ్చే టైటిల్ వీపింగ్. ఈజీ సింపుల్ వర్డ్ వీపింగ్. సరే, రెండో చాప్టర్ అంతా కూడా పాపం కష్టం. రూతు కష్టపడి పొలంలో పనిచేయడం. సో సెకండ్ చాప్టర్ అంతా కూడా వర్కింగ్, వీపింగ్, వర్కింగ్. ఈజీ టు రిమెంబర్. థర్డ్ చాప్టర్ పాపం రూతు అత్తగారు మాటను కాదనలేక బోయజ్ పాదాల దగ్గర పడుకొని ఆయన ఎప్పుడు లేస్తాడా అని వెయిటింగ్. ఓకే, వీపింగ్, వర్కింగ్, వెయిటింగ్. సరే, 4th చాప్టర్ డింగ్ డింగ్. అదేంటి అంటారేమో, వెయిటింగ్, పెళ్ళైపోయింది. So 4 W's, easy to remember. Weeping, working, waiting, waiting. So 4 W's తో 4 chapters ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. అవునా కదా? ఇది కూడా రాదంటే మీ H1 వీసా, మీ గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేశారు. You must be able to remember these 4 words. If you remember these 4 words, you know the story of Ruth. So బైబిల్లో ఒక బుక్ మీకు వచ్చేసింది. గ్రేట్ కదా? Yeah. It's as simple as that. And if we can invest 66 hours like this, we can finish Bible. Is that simple? Is that beautiful? Is that crazy? Okay? So I've done the second part now. Now I'm coming to the last one. And the last one is, what is that we can learn from the story of Ruth? Ruth story nunchi manam em nerchukunnam. If you have Bibles, will you try to open with me to Book of Ruth? బుక్ ఆఫ్ రూత్ జడ్జెస్ తర్వాత ఉంటుంది. చాలా చిన్న బుక్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎదిగితే కానీ దొరకదు. ఫస్ట్ 5 books అయిపోయిన తర్వాత జోషువా తర్వాత జడ్జెస్ తర్వాత రూత్. ఓకే, తెలుగు బైబిల్ వాడేవాళ్ళు అయితే 220 pages. ఓకే, ఫస్ట్ చాప్టర్ని కొంచెం డీటెయిల్గా నేను స్టడీ చేస్తా. ఐఎమ్ గివింగ్ యూ ఎ మోడల్. సెకండ్, థర్డ్ చాప్టర్ ఐ గివ్ యూ 1 verse which is the key. 4 chapters నేను టచ్ చేసే ఏ అని అంటారేమో, టైం ఉండదు కాబట్టి. జాషువా గారు 45 minutes ఇచ్చారు. ఐ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ 12 minutes if I'm right. So let's go ahead and do what we can do from chapter 1. రూతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి ఫ్రేజ్ ఐఎమ్ స్టడీయింగ్. న్యాయాధిపతులు ఏలిన దినములు యందు. Now this phrase
gives us the context of the book. ఈ పుస్తకం ఏ కాంటెక్స్ట్ లో జరిగింది. బైబిల్ ని బాగా అర్థం చేసుకోవాలి అంటే, రైట్ వేలో అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటే కాంటెక్స్ట్ బాగా అర్థం చేసుకోవాలి. మా ప్రొఫెసర్ గారు ప్రసంగ శాస్త్రాన్ని బోధించినటువంటి ఆయన రమేష్ రీచర్డ్ గారి మాట అంటారు, టెక్స్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఈజ్ ప్రిటెక్స్ట్ అంటాడు. టెక్స్ట్ కాంటెక్స్ట్ నుంచి బయటకు తీసుకొస్తే కనుక నీ ఇష్టం వచ్చినట్టు ఏదన్నా వాడవచ్చు. డోంట్ డూ దట్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద టెక్స్ట్ ఇన్ ఇట్స్ కాంటెక్స్ట్. ఏ సందర్భంలో అన్నాను, నేను ఎప్పుడు అన్నాను అని అప్పుడప్పుడు డైలాగ్ వేస్తా ఉంటాం మనం, కొట్లాట వచ్చాము. నేను అన్నాను కానీ ఎప్పుడు అన్నాను, ఎప్పుడు అన్నాను అనేది చాలా ఇంపార్టెంట్. వెన్ దిస్ స్టోరీ కేమ్ అప్, వెన్ దిస్ రూత్ క్యారెక్టర్ హాస్ కమ్ అప్ అని ఆలోచిస్తే, న్యాయాధిపతులు ఏలిన దినములు యందు. న్యాయాధిపతులు ఏలిన దినములు అంటే ఏంటి తెలుసా? మోషే పాపం ఇశ్రాయేల్ని యోర్దాను నది ఒడ్డు దాకా తీసుకొచ్చాడండి. తెచ్చిన తర్వాత దెన్ హీ డైడ్. Joshua was the one who led them through Jordan into the promised land. Then he has driven away all the enemies and he distributed the land among the 12 tribes. Okay, once that is over, adayipin tarvata Israelites were not having king for several years, nearly 350 years, and they were having only judges. న్యాయాధిపతులు మాత్రమే ఉన్నారు, రాజు లేరు. రాజు లేనప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే వెరీ సింపుల్. మీరు ఎప్పుడైనా మీ బాబుని కానీ మీ పాపను కానీ విజిట్ చేద్దామని స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాం. స్కూల్ నడుస్తున్నప్పుడు, when the school is on, you went to the school. స్కూల్లో చాలా క్లాస్ రూమ్స్ ఉంటాయి కదా. ఏదన్నా ఒక క్లాస్ రూమ్ నుంచి ఎక్కువ గొడవ వస్తుంది అనుకోండి, మీరేం అర్థం చేసుకుంటారు? బా ఎంత బాగా చెప్పారు, అంత బాగా చెప్పారంటే అలా ఉండేవాళ్ళు. ఓకే, నో ప్రాబ్లం. సో యూ హ్యావ్ ఈజీలీ అండర్స్టూడ్. టీచర్ లేకపోతే స్టూడెంట్స్ ఇష్టం వచ్చినట్లు ఉంటారు, అంతే కదా. నా రాజు లేకపోతే ఏమవుతుందో చూడాలనుకుంటే, రూతు గ్రంథం పేజ్ ఉంది కదా, ఒక్కటి వెనక్కి తిప్పుతారు, జస్ట్ టర్న్ ఇట్ వన్స్. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. ఐ విల్ రీడ్ దట్. ఆ దినముల్లో ఇశ్రాయేలుకి రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించవచ్చును. సేమ్ టీచర్ లేకపోతే స్టూడెంట్స్ గొడవ చేస్తారు, రాజు లేకపోతే మనుషులు ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు. నా మనకి రాజు లేదా? ఉన్నారు, రాజులు ఉన్నారు, ప్రభుత్వాలు అన్ని ఉన్నాయి. కానీ ఈ ప్రపంచానికి, ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి దునియాకి ఇష్టమైనటువంటి మాట ఏంటి తెలుసా? ఇట్స్ మై లైఫ్, మేరా జిందగీ హై. అదే నా ఇష్టం, మేరా మర్జీ. నువ్వెవరిరా మాట్లాడడానికి? నా ఇష్టం. దాట్స్ ది డైలాగ్, దాట్స్ ది లైఫ్ వి ఆర్ లివింగ్ ఇన్. అప్నా మర్జీ, నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తా. నువ్వెవరు నన్ను అడగడానికి? కొంచెం ఎక్కువగా ప్రెషరైజ్ చేసినట్లయితే 911 నొక్కులారు. That's it. They say like that. It's my life. No, when you are living in that kind of life, when you are living in that kind of culture, society, మనకి ఒక విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్ వస్తుంది. కొంచెం బాగా జీవించేవాడికి ఏమైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంది తెలుసా? ఈ ప్రపంచం బాగుపడటానికి ఏమైనా ఛాన్స్ ఉందా? అయిపోయింది అని రైట్ ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. Don't do it. Don't do it. That's what we can learn from the book of Ruth. When the world is chaotic, when the situation is out of hope, when the situation is completely in darkness, God brought in a character called Ruth. That's a lesson. మీ ఆఫీస్లో సిచ్యుయేషన్ చాలా బ్యాడ్ గా ఉండొచ్చు, మీ ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ గా ఉండొచ్చు, మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎంత ట్రై చేసినా కూడా దేవుని దగ్గరికి రాకుండా ఉండొచ్చు, మీరున్నటువంటి నైబర్హుడ్ లో ఎటువంటి పీస్ లేకుండా ఉండొచ్చు. అటువంటి సిచ్యుయేషన్ లో డోంట్ గివ్ అప్ హోప్. డోంట్ గివ్ అప్ హోప్. దేర్ ఈస్ ఆల్వేస్ ఎ ఛాన్స్. ఒక ఛాన్స్ ఉంది. దట్స్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రూత్. బుక్ ఆఫ్ రూత్ కి నేను ఇలాంటి టైటిల్ ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. ఏమన్నా తెలుసా? In the forest called Judges, there came up a garden of roses called Ruth. న్యాయాధిపతులు అనే అడవిలో గులాబీ తోట వంటిది రూత్. న్యాయాధిపతులు అనే అంధకారంలో ఒక టార్చ్ లైటే రూత్. In the darkness called Judges, there came up a ray of hope. That's Ruth. You can be that ray of hope. I can be that ray of hope. In fact, people who are called by God, who claim to be the children of God, they are the ray of hope to this world. You are the light, anannadu Jesus Christ. మనం ఎందుకు తెలుసా?
Because the world is in darkness. దునియాలో రెండు విషయాలు వాళ్ళకు ఉపయోగపడవు. అయ్యండి కదా సార్, ఉప్పుకు ఉపయోగపడుతుందా? నా మాట కొంచెం అర్థం అవడం కష్టం అవుతుంది. ఉప్పుకు ఉపయోగపడుతుందా? Will salt be useful to salt? No. Salt will be useful to curry. Will torchlight be useful to torchlight? No. Torchlight will be useful to the person who is carrying it. Will Christian be useful to Christian? No. To the society. That's why Jesus said, you are the salt of the earth. The church is the only organization in this world, is the only movement in this world which lives for its non-members. Which lives for its non-members. Church ఎందుకు ఉందో తెలుసా? చర్చ్ బయట ఉన్న వాళ్ళ కోసం. హాస్పిటల్ ఎందుకుంటుంది? బయట నడుస్తున్న పేషెంట్ల కోసం. హోటల్ ఎందుకుంటుంది? ఆకలిగా ఉన్నటువంటి బయట ఉన్న వాళ్ళ కోసం. చర్చ్ ఎందుకుంటుంది? ఆత్మీయంగా ఆకలిగా ఉన్న వాళ్ళకి, ఆత్మీయంగా నీరసంగా ఉన్నటువంటి బయట వాళ్ళు లోనికి రావాలని. ఐఎమ్ ఆస్కింగ్ యూ దట్ క్వశ్చన్. ఈజ్ యువర్ చర్చ్ లైక్ దట్? I don't know. Is your home like that? Is your life like that? That's the intention of God. That's the plan of God. పెన్ను కొనుక్కుంటాం ఎందుకు? రాయడానికి. రాయకపోతే ఏం చేస్తావు? ట్రాష్ బిన్లోకి వెళ్తుంది. దేవుడు నిన్ను తయారు చేశాడు ఎందుకు? దునియాకు ఉపయోగపడాలని. ఉపయోగపడకపోతే ఏం చేస్తాడు? ట్రాష్ బిన్లో పడేస్తాడు. Before that happens, open your eyes. Think. Don't worry about the situation around. Don't worry about the circumstances. Because God is able to use us even when the situation is dull, dim, no hope at all. That's what we see in the book of Ruth. You and I, we can be a Ruth. నువ్వు నేను ఒక రూత్ అవ్వగలం. రూత్ ఆ విధంగా ఒక మోయాబీరాలు అంటే అన్యురాలు. రెండోది ఆమె విధవరాలు. మూడోది ఆమె పేదరాలు. ఆమె అన్యురాలు, విధవరాలు, పేదరాలు. 3 negative points, but she became the granny of the king of Israel. Why? That's the lesson we have to learn. That's the lesson we are going to learn. What made her to climb up? అలా పైకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఆ ర్యాక్స్ దగ్గర నుంచి రిచెస్ దగ్గరికి ఎలా వెళ్ళగలిగింది? That is what we are going to learn today very quickly. Now, న్యాయాధిపతుల గ్రంథం రూతు 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాను. Now from here we are actually looking into the first chapter. First I'll be looking into the context in which Ruth came up, and from there what Ruth did to become the savior of that nation. అది మనం చూస్తున్నాం అన్నమాట. Now the context ఏంటంటే దేవుడు ఇశ్రాయేలుని వాగ్దాన దేశంలో తీసుకొచ్చాడు. ఎలిమెలెక్, నయోమి అలాగొచ్చారు. దేవుడు మనం తీసుకొచ్చి దిస్ ఇస్ ద ల్యాండ్ ఐ హావ్ చోసెన్ ఫర్ యూ, దిస్ ఇస్ ద ప్లేస్ ఐ హావ్ డిసైడెడ్ ఫర్ యూ, యూ లివ్ హియర్ అని అన్నారు. దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ దేర్. అక్కడ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నౌ లెట్ us try to apply it in our own lives. When we are doing God's will, when we are living as true Christians, there can be problems. Even Jesus said like this, ఎవరైనాను నన్ను వెంబడించగోరినట్లయితే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి, మీ సిలువను ఎత్తుకొని నా వెంబడి రావాలన్నాడు. God is not saying that the Christian life is a path of roses. No, he's not saying that. What is that? You are going to have problems. నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పాడు. మన లైఫ్ లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు, బికాస్ వీఆర్ లివింగ్ ఎ క్రిస్టియన్ లైఫ్. అటువంటి టైంలో sometimes people think, okay, let me compromise here so that I can come out of the problem. We move away from the will of God. We move away from the presence of God. We move away from the directions of God. So when you have difficulty in God's will, దేవుని చిత్తములో difficulty ఉన్నప్పుడు, there are some people who can move away from God's will. యేసుక్రీస్తు ప్రభువారికి శిలువ మీద చనిపోవడం అనేది ఇష్టం లేదు. అందుకే ఆయన తండ్రితో ఏమంటాడంటే, తండ్రి ప్లాన్ బి లేదా? ఇస్ దేర్ నాట్ ఎ ప్లాన్ బి? నో.
ఇది నాకు ఇష్టం లేదు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. తండ్రి పై నుంచి నో యూ హావ్ టు డూ ఇట్. అండ్ ఫైనల్లీ జీసస్ సేస్ ఓకే, లెట్ యువర్ విల్ బి డన్. బట్ విల్ ఆఫ్ గాడ్ సమ్ టైమ్స్ ఇస్ డిఫికల్ట్. విల్ ఆఫ్ గాడ్ డిఫికల్ట్ అనేసి మనం దూరం వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే వాట్ హ్యాపెన్స్? ఎలిమెలెక్ అక్కడ రొట్టెలు దొరకట్లేదు, కష్టం ఉన్నది, దేవుడు ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి పెట్టాడు కానీ ఇబ్బందులు వచ్చాయి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విల్ ఆఫ్ గాడ్ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, దేవుడు చూపించినటువంటి ప్రదేశం నుంచి వెళ్ళిపోయాడు. బికాస్ హి హస్ మూవ్డ్ అవుట్, he lost his life. Doing the will of God is difficult. Doing the will of God is difficult, but not doing the will of God is deadly. దేవుని చిత్తము చేయటం అనేది కష్టం, కానీ దేవుని చిత్తాన్ని వద్దు అనుకుంటే నష్టం. ఏం కావాలో ఆలోచించుకోండి. You decide. So what Elimelech thought was this: let me go away. వెళ్ళిపోదాం అని అనుకున్నాడు. వెళ్ళిపోతే అక్కడ రొట్టెలు దొరికి అనుకున్నాడు. దొరికాయి రొట్టెలు. బేకరీలో రొట్టెలు లేవు, బెత్లెహేంలో రొట్టెలు లేవు, మోయాబు దేశంలో రొట్టెలు ఉన్నాయి, కానీ తినేవాడు పోయాడు. పనిదే రొట్టెలు ఉన్నాయి, తినేవాడు లేడు. రొట్టెలు లేకపోతే పర్లేదు, గడ్డి తిని బతకొచ్చు. రొట్టెలు తినేవాడే పోతే ఏం చేస్తానంట. Sometimes our life is like that. We move away with the ground on the other side is greener. Let me go there. దూరపు కొండలు నునుపు, అక్కడికి వెళ్ళిపోదాం. I'm not trying to put you down because you have come all the way from India here. No. I believe geographically you moving into US is God's will, but I'm not worried about your geographical location. I'm worried about your spiritual relocation. I'm worried about your moral relocation. How is it? Are you morally located in the will of God? Are you morally, spiritually located in the will of God? దేవుని యొక్క చిత్తాన్ని చేయడం విషయంలో మోరల్ గా, ఆత్మీయంగా, నైతికంగా దేవునిలో ఉన్నారు. If you are not, if you are moved out because it was difficult, let me tell you one thing. Let me warn you very clearly. Doing God's will is difficult. Denying God's will is deadly. So before that death comes on you, maybe you have to open up your eyes. So maybe ఈ మాటలు వింటున్నప్పుడు మీలో కొంతమందికి ఇలాంటి ఆలోచన రావచ్చు. ఓకే సార్, ఐ మూవ్డ్ అవే, నాకు అర్థమవుతుంది, మై కాన్షియన్స్ ఈజ్ ఏబుల్ టు ప్రిక్ మీ, నా మనస్సాక్షి నాకు నొప్పిని కలిగిస్తుంది, ఐ హావ్ డన్ సంథింగ్ రాంగ్, వాట్ కెన్ ఐ డూ నౌ? దేవుడు రైట్ ఆఫ్ చేస్తాడా? ఒక వ్యక్తి తప్పు చేస్తే కనుక దాట్స్ ది ఎండ్ అని అంటాడా? బైబిల్ కి మిగిలిన గ్రంథాలకి ఉన్నటువంటి ఏకైక తేడా ఇది. ఖురాన్ లో ఒక వ్యక్తి తప్పు చేస్తే వాడిని లేపే, భగవద్గీతలో ఒక వ్యక్తి తప్పు చేస్తే కనుక వాడిని చంపే, పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యుగే. దట్స్ వాట్ శ్రీకృష్ణ సెడ్. పవిత్రులను కాపాడడానికి, దుర్మార్గులను నాశనం చేయడానికి, సమాజాన్ని స్థాపించడానికి నేను మళ్ళీ 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 వస్తానన్నాడు. నువ్వు దుర్మార్గుడు అయితే ఆయన నాశనం చేస్తాడు. దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. దెర్ ఇస్ నో సొల్యూషన్ దేర్. కానీ నాకు బైబిల్లో ఉన్న దేవుడు జీపీఎస్ లాగా కనబడతాడు. అదేంటంటే అంటే జీపీఎస్ నాకు చాలా ఇష్టం అమెరికాలో. ఎందుకంటే మనం ఒక డెస్టినీ సెట్ చేసుకొని ప్రయాణం చేస్తాం అనుకోండి, బై ఎనీ ఛాన్స్ వాడు చూపించిన రూట్ నుంచి పక్కకి వెళ్ళిపోతే కథమరావై అన్నది. వీఆర్ రీకాలిక్యులేటింగ్. I like that. Our Bible is like that. దేవుని చిత్తం నుంచి పక్కకి వెళ్ళిపోతే కథమరావై అని అందరు. మళ్ళీ రూట్ వేస్తున్నా వస్తావా, మళ్ళీ రూట్ వేస్తున్నా వస్తావా. That's what Bible says. That's why church is there. That's why the speakers are there. That's why the message is there. Probably you have detoured. Probably you have moved away from the path of God, from the will of God. Probably this message comes to you so powerfully saying, hey, would you like to come back? Now that's what we see in verse 6. ఆరవచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినును కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైంది. షీ ఈస్ ఇన్ మోయాబ్, వెరీ ఫార్ అవే ఫ్రమ్ ఇజ్రాయెల్. కానీ దేవుడు అక్కడికి మెసేజ్ పంపించాడు. మెసేజ్ అంతే, మెసేజ్ పంపించాడు. గాడ్ సెండ్స్ మెసేజ్ అండ్ యూ నీడ్ టు రెస్పాండ్. జీపీఎస్ చెప్పుద్ది రైట్ తీసుకో అని, నువ్వు లెఫ్ట్ తీసుకుంటే ఏం చేయలేదు. ఇట్ ఓన్లీ టెల్స్ అండ్ యూ నీడ్ టు రెస్పాండ్. దేవుడు కూడా అంతే.
GPS లోంచి ఒక చెయ్యి బయటకు వచ్చి స్టీరింగ్ తిప్పదు, నువ్వు తిప్పుకోవాలి స్టీరింగ్ నీ చేతిలో ఉంది, వాయిస్ నీకు వినపడుతుంది. డెసిషన్ ఈజ్ యువర్స్. గాడ్ స్టిల్ సేస్ యువర్ డెసిషన్ మ్యాన్, ఐ విల్ ఓన్లీ గివ్ యూ డైరెక్షన్స్. నేను డైరెక్షన్ ఇస్తా, నీకు ఇష్టమైతే విను, లేదనంట ఆప్కి మర్జీ, నీ ఇష్టం రవై, నువ్వు ఆలోచించుకో. దేవుడు నయోమికి మెసేజ్ పంపించాడు. మెసేజ్ విన్నది. ఆమె ఏం చేయడానికి ప్రయత్నం చేసిందంటే, వారు ఆహారం ఇచ్చడానికి యెహోవా తన జనులను దర్శించినను ఆమె మోయాబు దేశంలో వినును కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళటకై ఆమెయు ఆమె కోడళ్ళు ప్రయాణమయ్యారు. షీ హ్యాడ్ టు డూ 2 things. Number 1, she had to leave Moab. Number 2, she had to move towards Bethlehem. ఒకటి విడిచిపెట్టాలి, ఇంకోటి వెళ్ళాలి. మనలో చాలా మందికి అక్కడికి వెళ్ళాలని తెలుసు, కానీ ఇక్కడ విడిచిపెట్టడం కష్టం. We are hooked to so many things in this world. We say, Lord, రెండు ఉండడానికి లేదా, అక్కడ వస్తా ఇది తీసుకొని రావచ్చా? That's what we say. My friends, I often go to Nagaland. You know, in Nagaland all kinds of animals are eaten. There is one hotel called A to Z. The name of the hotel is A to Z. ఎందుకని A to Z అన్నారు తెలుసా? ఏ ఆల్ఫాబెట్ నుంచి జీ దాకా, ఏ లెటర్ నుంచి జీ దాకా ప్రతి ఆల్ఫాబెట్ కి ఒక యానిమల్ ని వాళ్ళు చంపి అమ్ముతారు. ఓకే, ఏ ఫర్ ant, B for bat, C for cat, D for dog, E for elephant, anything. They kill everything and they eat. Sir, my friend, నేను అప్పటికి 3-4 visits వెళ్ళాను. He wanted to treat me with a monkey, freshly killed monkey. అన్నాడు, అరే మనం వెళ్దాం, వెళ్ళి దాన్ని మంకీ కొట్టుకొని వద్దాం అన్నాడు. వాడు నేను వెళ్తా ఉన్నాం. ఆడు మంకీ నీ పట్టడానికి ఏం పట్టుకెళ్తాడో ఆలోచించారు. 2 ఐటమ్స్ పట్టుకెళ్ళాడు. ఒకటి ఏంటో సార్, పల్లి ఏర్చింటాడు, పీస్ ఉడకబెట్టి ఒక చిన్న బౌల్లో. రెండోది ఏంటో కోళ్ళ గంప, కోళ్ళు కప్పెడతామే, బర్డ్స్, చికెన్స్, అవి గంప. ఆ 2 పట్టుకుని వెళ్తాడు. నాకు ఏం అర్థం కాదు, అది ఏం రా ఏం చేస్తాడు. వెళ్ళాడు. అక్కడ అన్ని ఒక చెట్ల మీద మంకీస్ అన్నీ ఉన్నాయి. కింద ఆ పీస్, అదే ఆ పీనట్స్ పెట్టాడు, ఏర్చింటాడు పెట్టి ఆడ పెట్టాడు. 2 నిమిషాలు అలా ఓపెన్ పెట్టి దాని మీద పొలగం పెట్టాడు. పెట్టి ఒక పెద్ద స్టోన్ దాని మీద పెట్టాడు. చెట్టు అక్కడికి వెళ్ళి కూర్చోను. కొద్దిసేపు ఒక మంకీ వచ్చింది, నెంబర్ వచ్చి ఇట్లా చూసింది లోన్. అది ఏం చేస్తుందంటే మంకీ ఇలా చేయబెట్టింది, పెట్టి అన్ని పీనట్స్ తీసుకొని ఇలా అన్నది, రావట్లా చెయ్యి. ఎందుకంటే ఆ హోల్ ఇస్ టూ స్మాల్. ఇఫ్ ఇట్ హ్యాస్ పీనట్స్ ఇన్ ఇట్స్ హ్యాండ్, the hand will not come out. సరే ఇలా అంటది, మళ్ళీ ఇలా అవుద్ది, ఇలా అంటది, ఇలా అవుద్ది. ఈ లోపల వీడు చాలా కూల్ గా బిందాస్ నడుచుకుంటే వెళ్ళి మంకీని ఇలా పట్టుకొని వచ్చాడు. చాలా సింపుల్. అది చూస్తా ఉన్నా, అది ఏంట్రబాయ్ అంటే మంకీకి పీనట్ అంటే అంత ఇష్టం. సావనన్నా సస్తాను కానీ దీన్ని వదిలిపెట్టినట్టు. You got it in a funny way, but let me tell you one thing. Some of us are hooked to certain things. It can be a relation, it can be a habit, it can be anything else which is bad. God says, leave it, man, or else it will kill you. We will say, I don't want to live it. And we die. I don't know. If you are struggling with something in your life today, God says, leave it. Then I can save you. But we don't leave it. Is there anything else? Naomi had to leave Moab, and then she had to move towards Bethlehem. So my friends, that's what has happened. So they were moving. వెళ్తా ఉన్నప్పుడు కొంచెం దూరం నడిచిన తర్వాత నయోమి సడన్ గా ఆగిపోయి 2 కోడళ్ళను చూసి, అమ్మాయిలు అన్నది, ఏంటి అత్తగారు, మరి ఈ రాత్రి నాకు గొడుగు పుట్టినా వాడు పెద్దోడయ్యాడు 25 years అవుతుంది. అప్పుడు దాకా మీరు వెయిట్ చేస్తారా? మీకు అప్పుడు 50 వచ్చేస్తుంది ఏజ్, కష్టం. కాబట్టి యూ బెటర్ గో బ్యాక్. ఓ మంచి యంగ్ పీపుల్ చూసి పెళ్లి చేసుకోండి అని అంటే 2 విన్నారు. విన్న తర్వాత ముందు నో అన్నారు 2. మళ్ళీ రిక్వెస్ట్ చేసింది, ఆలోచించుకోండి అన్నారు. దెన్ బోత్ ఆఫ్ దెమ్ రియాక్టెడ్. కెన్ యు సీ ద రియాక్షన్? verse 14, chapter 1 verse 14. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. Now look at these 2 words. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా ఆమె తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను.
ఇద్దరు కూడా సేమ్ డిస్టెన్స్ లో ఉన్నారు, ఇద్దరికి కూడా సేమ్ మెసేజ్ వచ్చింది, ఇద్దరు కూడా సేమ్ పర్స్పెక్టివ్ కలిగినటువంటి వాళ్ళే, కానీ 2 kinds of decisions. Before I go into this, let me give you another picture which may be so fresh in your minds. Maybe Good Friday రోజు జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్ గురించి పర్ఫెక్ట్ గా మీరు విని ఉంటారు, చాలా బ్యూటిఫుల్ గా. జీసస్ క్రైస్ట్ క్రాస్ అటు ఇటు 2 crosses ఉన్నాయి కదా, ఇద్దరు దొంగలు ఉన్నారు, ఇద్దరు కూడా జీసస్ క్రైస్ట్ కి అంతే డిస్టెన్స్ లో ఉన్నారు, ఇద్దరు కూడా జీసస్ క్రైస్ట్ మాటలు అంతే సౌండ్ తో విన్నారు, అంత బాగానే ఉంది. ఒకడేమన్నాడు కదా సార్, నువ్వు దేవుడు అయితే దిగు నన్ను దింపు అని అన్నాడు. ఇంకోటి ఏమన్నాడు కదా సార్, రాజు నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. See the difference, same distance, same words, see the difference. ఒకడు డౌట్ చేశాడు, ఇంకొకడు బిలీవ్ చేశాడు. ఒకడికి అర్థం కాలేదు, ఇంకొకడికి అర్థమైంది. ఒకడు యాక్సెప్ట్ చేశాడు, ఇంకొకడు రిజెక్ట్ చేశాడు. మెసేజ్ ఇద్దరు విన్నారు. ఇక్కడ కూడా అదే జరిగింది. నయోమి ఇద్దరికి చెప్పింది, ఒక ఆమె ముద్దు పెట్టుకుని వదిలేసి వెళ్ళిపోయింది, ఇంకొక ఆమె హత్తుకుపోయింది. ముద్దు పెట్టడం అనే దాన్ని బాగా అర్థం చేసుకోవాలనుకుంటే ఇండియాలో లూథరన్ చర్చ్కో సిఎస్ఐ చర్చ్కో వెళ్ళాలి. అది ఎందుకు సార్ అంటారేమో, వెరీ సింపుల్. నేను సిఎస్ఐ వాడు బాగా చెప్తాను, నా భార్య లూథరన్. ఏ చర్చికి వెళ్ళినా జరిగేది ఏంటి కదా సార్, చర్చ్ అయిపోయిన తర్వాత ఎండింగ్ ఉంటుంది, పాస్టర్ గారు ఆశీర్వాదం ఇచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు అప్పుడు మూమెంట్స్ చాలా సీరియస్గా ఉంటాయి. ప్రసంగం చేసేప్పుడు ఉంటుందో లేదో నాకు తెలియదు, మీరు గమనించండి. నెక్స్ట్ టైం మీకు అయిపోయిన తర్వాత పాస్టర్ గారు దీవెన ఇచ్చిన తర్వాత అప్పుడు చాలా సీరియస్ గా ప్రార్థన చేస్తారు. 90% ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతారు. ముద్దు పెట్టారంటే అర్థం ఏంటి కదా సార్, బాయ్ వచ్చేవారు కలుద్దామే అని అర్థం అనమాట. సింపుల్. కిస్ ఎప్పుడు పెడతాం, బై చెప్పడానికి. జీసస్ క్రైస్ట్ కి కిస్ పెట్టారు, బై జీసస్, నెక్స్ట్ వీకెండ్ బై. That's the meaning. That's what Orpah did. She kissed Naomi and said bye. Many of us are like that. We listen and we leave. We listen and we leave. It doesn't sink. It doesn't work in our life. మన జీవితంలో అది పనిచేయదు. దేవుని వాక్యాన్ని వింటున్నారు మీరు అందరూ కూడా. I'm sorry to make this statement. It's my wish, it's my prayer, it's my desire that all these people who are listening now should be in heaven. But my doubt is some of you may not be there. Why? తెలీదా, వినలేదా, వద్దనుకున్నాను, డిసైడ్ అయిపోయావు. You have decided to say no. Orpah decided to say bye. But look at Ruth. Ruth ఆమెను హత్తుకున్నది. She clung. ఆమె హత్తుకున్నది. ఎందుకని? నయోమిని విడిచిపెట్టదలుచుకోలేదు. నయోమి అంటే ఇష్టం. నువ్వు దేన్నైతే హత్తుకుంటావో, దేన్నైతే ఇష్టపడతావో అది నిన్ను రూల్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకో. చిరంజీవి అంటే నీకు ఇష్టం అనుకో, రేపు హెయిర్ స్టైల్ మారిపోద్ది. అవునా కదా? సింపుల్ బ్రో, చాలా సింపుల్. వాట్ యు డిలైట్ ఇన్ విల్ డైరెక్ట్ యు. నువ్వు దేన్నైతే ఇష్టపడతావో అది నిన్ను డైరెక్ట్ చేస్తుంది. నయోమిని ఇష్టపడింది, నయోమితో పాటు వెళ్ళిపోదాం అనుకుంది. నయోమితో పాటు వెళ్ళిపోదాం అనుకుంది కాబట్టి ఏమైంది చూద్దాము. 16th verse నుంచి, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను ప్రతిమాలు కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నువ్వు నివసించు చోటనే నేను నివసించదును, నీ జనమే నా జనము. నౌ లుక్ ఎట్ ద నెక్స్ట్ ఫ్రేజ్ విచ్ ఇస్ మై ఎంఫసిస్. నీ దేవుడే నా దేవుడు. రూతు అప్పుడు దాకా ఎవరిని పూజ చేసేది తెలుసా? కెమోష్ అనేటువంటి దేవుణ్ణి. కెమోష్ అంటే మన సమ్మక్క, సారక్క, తలుపులమ్మ తల్లి, బోనాలు, బతుకమ్మ, ఎగ్జాక్ట్లీ అది వాళ్ళని పూజ చేసేది రూతు. అయితే ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? అత్తగారు ఇప్పుడు నేను నీ వెంబడి చేస్తాను, ఇక నుంచి వాటిని వదిలేస్తా. నువ్వు ఎవరిని పూజ చేస్తే నేను వాళ్ళని పూజ చేస్తాను. వాట్ యు డిలైట్ ఇన్ విల్ డైరెక్ట్ యు. నువ్వు దేన్నైతే ప్రేమిస్తావో, దేన్నైతే హత్తుకుంటావో అది ఏం చెప్పితే అది చేస్తావు. అది ఏం చెప్పితే అది చేస్తావు. నీకు డబ్బులు ఇంపార్టెంటా? పైసల కోసం ఏమన్నా చేస్తావు. నీకు పదవులు ఇంపార్టెంటా? పదవుల కోసం ఏమన్నా చేస్తావు. నీకు దేవుడు ఇంపార్టెంటా? దేవుడి కోసం ఏమన్నా చేస్తావు. దాట్స్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఫర్ మీ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫర్ మీ దాట్స్ ద ప్రయారిటీ. ప్రయారిటీ దేవుడైతే ఉద్యోగం మాయమన్న కాదు నా ఉద్దేశం, కొలు వదిలేమని కాదు నాకు ఉద్దేశం, ఫుల్ టైంలో రమ్మని కాదు నా ఉద్దేశం. మై ఫ్రెండ్స్,
Joshua is not a full-time worker. Moses is not a full-time worker. Nehemiah is not a full-time worker. Daniel is not a full-time worker. Shadrach, Meshach, Abednego are not full-time workers. David is not a full-time worker. But still they were called the servants of God because they are fully committed. Because they are fully committed. Whatever they did, wherever they are, they represented God. I'm asking you that. Is God your priority? Are you able to project God? అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? If you are holding on to God. దేవుణ్ణి హత్తుకుంటున్నట్లయితే, if you hold on to the word of God, the word of God will direct you. దావీదు కీర్తన రాసేటప్పుడు ఆయనకు ఉండేది ఏంటి అంటే దీపం. అందుకే ఏమని రాశాడు తెలుసా? నీ వాక్యము నా పాదమునకు దీపం. అదే వాక్యాన్ని అమెరికాలో 2012లో రాయాలంటే ఎలా రాస్తాడు తెలుసా? యువర్ వాక్యం ఈజ్ మై GPS. Your word is my GPS. ఎక్కడ టర్నింగ్ తీసుకోవాలి, ఎక్కడ స్ట్రైట్ కి వెళ్ళాలి, ఏ స్పీడ్ లో వెళ్ళాలి చెప్పేది నీ GPS. That's the word. It is totally controlling me, directing me. I'm asking you that. Do you love the word of God? If you are not loving the word of God, if you are not holding on to the word of God, probably your priority is not God. If your priority is not God, something else is your priority. That will rule you. Ruth kaide దేవుడు నా కమిట్మెంట్. ఎందుకు తెలుసా? నయోమి ఎవరినైతే ప్రేమిస్తుందో నేను కూడా అదే ప్రేమిస్తాను. రూత్ ఆ విధమైనటువంటి డెసిషన్ తీసుకుంది. నెంబర్ 1, her decision was right, her choice was right, and her commitment was consistent. 2 C's. Right choice and consistent commitment. And that made the difference. He had right choice, baby. That's what she did. She made the right choice. And our choice ni ఆమె హోల్డ్ ఆన్ చేసింది. అందుకనే రాక్స్ దగ్గర నుంచి రిచెస్ లోకి వెళ్ళిపోయింది. My friends, I want to bring to you one lady whose choice was not only a blessing to her, but also a blessing to several people. Sometimes our choices will be a blessing to millions. Sometimes our choices can be a blessing to millions. Let me bring to you this story. She was 17 years old and she's so beautiful, she wanted to contest for Miss America. Amaka boat lo velta undi. She wanted to dive into the water for swimming. Ame expect chesinatuvanti water level kante takku level undi. Straight away ame head low kinda tagilindi. Ante ikkadi nunchi paralyze ayipindi. She was not able to come up. Her friend was there on the boat. ఎంతకి పైకి రావట్లేదు, ఈమె బుడగలు వస్తున్నాయి, అయిపోయింది, కథం, దూకేసింది కిందకి. రెండో వ్యక్తి షీఈస్ దేర్ కొలాప్సింగ్. ఆమెను పట్టుకొని పైకి తీసుకొచ్చింది, హాస్పిటల్లో పెట్టారు. ఫర్ 3 days షీ వాజ్ అన్కాన్షియస్. థర్డ్ డే షీ కేమ్ టు సెన్సెస్. డాక్టర్స్ అన్ని టెస్ట్ చేశారు. దే గేవ్ ద న్యూస్, హారిబుల్ న్యూస్, హారిఫైయింగ్ న్యూస్. ఏమన్నారు తెలుసా? నీ చేతులు పనిచేయవు, నీ కాళ్ళు పనిచేయవు, నీ మెడ పనిచేయదు, నీ బాడీ పనిచేయదు, నీకు పనిచేసేదల్లా తలొక్కటే. దట్స్ ఆల్. ఆమె పేరు జోని. If you want, you can watch her video, Joni Eareckson, in YouTube. Not one, several of them are there. I'm not telling you a cock and bull story. This is not Cartoon Network. This is life. History. ఆమె అలాంటి పొజిషన్లో ఉంది. She was hooked to a wheelchair. ఆమె wheelchair లో వెళ్తున్నది. ఒకసారి టామ్ నడిపిస్తా ఉన్నాడు. ఆమె టామ్ అని అరిచింది. టామ్ వచ్చి ఏమైంది అని అన్నాడు. నా ముక్కు చూడను. చూశాడు, ముక్కు మీద ఒక ఈగ ఉన్నది. జోని, నీ ముక్కు మీద ఏమో తోలవా అని అడిగింది. టామ్ ఇలా అన్నాడు, ఈగ వెళ్ళిపోయింది. ఏడవడం మొదలు పెట్టింది జోని. ఎందుకు నడుస్తున్నావు జోని, ఎందుకు నడుస్తున్నావు? టామ్, నేను బ్రతికుంటే ఎందుకుంటావు? నా ముక్కు మీద ఈగ పడితే దాన్ని తోలలేదు నేను. నా ముక్కు మీద ఈగ పడితే తోలలేదు. I'm good for nothing. Why don't you get me some poison so that I can die? Why don't you get me some poison? అని అంటే టామ్ ఏడ్చి జీసస్ క్రైస్ట్ గురించి చెప్పాడు. తర్వాత టామ్ ఒక సజెషన్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? జోని, నేను వెళ్ళి గాస్పుల్ చెప్తే ప్రజలు వాల్యూ ఇవ్వరు. ఎందుకు తెలుసా? నేను చక్కటోని. నువ్వు వెళ్ళి గాస్పుల్ చెప్తే ప్రజలు డినై చేయలేరు. ఎందుకు తెలుసా? నీకు చేతుల్లో కాళ్ళు ఏమీ లేకపోయినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్తే దట్ ఈస్ వెరీ పవర్ఫుల్. వై డోంట్ యు డూ దట్ అంటే గాస్పుల్ చెప్పడం మొదలు పెట్టింది. She became a crusade speaker. One day she was speaking in Madison Square. One day she was speaking. చాలా మంది యేసు ప్రభువుని అంగీకరించారు. ఆల్టర్ కాల్ ఇచ్చింది, రండి ముందుకని. ఒక ఆమె దేక్కుంటూ వస్తా ఉంది. ఎందుకంటే తన 2 కాళ్ళు పోలియో.
ఆమె నడవలేదు, దేక్కుంటూ వస్తుంది. జోని చూసింది, వెనక్కి తిరిగింది, టీం మెంబర్స్ అడిగింది. ఇలాగ దేకే వాళ్ళు ఎంతమంది అంటారంటే 400,000 పీపుల్, 4 lakh పీపుల్, 400,000 పీపుల్ ఈ వరల్డ్ లో ఉంటారు. వాళ్ళందరికీ మనం వీల్ చేసుకుని వాళ్ళు ఫుల్లీ ఆటోమేటిక్ అన్నాం. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పైసలు. Do you know how much it costs? Do you know how many millions it costs? It doesn't matter. We have to give them. How can we get that money? Anante, Joni said, I have an idea. Do you know? I used to be a painter. So what? You can't do that now. But the painting mind is still there. I want to paint. How can you do that, Joni? Well, can you get me a brush? Put it in my mouth. Brush no better. Can you get an ink bottle? Put it on the table. Can you get a paper? Clip it to your board. Bring it close to my mouth. And I will paint it with my mouth. Ani మొట్టమొదటి ఆమె వేసిన పెయింటింగ్ ఒక హార్స్, నుంచున్నటువంటి హార్స్. ఆ హార్స్ తీసి బయట రోడ్డు మీద పెట్టారు. జోని చేతితో గీస్తే $5 కూడా వచ్చాయి కాబట్టి ఆమె నోటుతో గీసింది $50,000 వచ్చాయి. She started using that money to buy the wheelchairs for the whole world. And India, through CBN, we distributed 400 of them. జోని ఆ విధంగా ఇతరులకి బ్లెస్సింగ్ అవడానికి ఒకటే ఒక కారణం. She made a choice and she committed herself to that. Today, if you can make a choice, my friends, your choice can make a difference in your life. Not only in your life, in the life of your neighborhood, your vicinity, your family. I don't know. That's chapter 1. Like that, you can study chapter 2, chapter 3, chapter 4. But quickly, as I promised, I want to look at 2 verses. One from chapter 2, one from chapter 3, and leave. Chapter 2, the key verse is this. 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండినట్లు నువ్వు వచ్చినవి. ఆయన నీకు సంపూర్ణముగా బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. బోయజ్ రూత్తో చెప్తున్నాడు, రూత్, you have done a beautiful thing. You made a great decision. You left your nation. You left your people. You came into this land. అయితే ఇంకొక మాట ఉపయోగించాడు. He used a picture word. Look at that picture word. యెహోవా రెక్కల కిందకు వచ్చావు. రెక్కల కిందకు వచ్చావు అని యూదులు ఎప్పుడు వాడతారు తెలుసా? కోడి పెట్టను మైండ్ లో పెట్టుకుంటారు. కోడి పెట్ట, యు నో దట్ కోడి పెట్ట. కోడి పొదిగిన తర్వాత హ్యాచింగ్ అయిపోయిన తర్వాత కొన్ని దినాల వరకు ఇట్ లుక్స్ ఆఫ్టర్ ది చికెన్స్, స్మాల్ బర్డ్స్. దానికి క్రో వచ్చినా, ఈగల్ వచ్చినా భయం వేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది సార్? లుక్ ఎట్ దిస్, వాట్ ఇట్ డస్. ఇప్పుడు కోడి పిల్లలు అక్కడెక్కడ ఉన్నాయి, ఒక 1/2 డజన్. ఈలోపు ఒక క్రో వచ్చింది. క్రో రాగానే ఈ కోడి పెట్ట ఏం చేస్తారు? అని వస్తుంది, అని అరిసి రెక్కల పైకి లేదు. ఈ కోడి పిల్లలన్నీ రెక్కల కిందకు వచ్చారు. ఇఫ్ దే డోంట్ కమ్, దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. ఇది చేయగలిగే పనులు 2, అరవగలదు, రెక్కలు ఎత్తగలదు. దట్స్ ఆల్. అంతేగాని దారే అని పిలుస్తుందా? పిలవదు. ఎవరు ముక్కు పట్టుకుని లాగుతా? లాగదు. It only lifts and says, come. That's what Jesus does. Come unto me. Come unto me. If you respond, you will be saved. If you don't respond, you will be doomed to death. Sorry to say that. Sorry to say that. The choice is yours. The decision is yours. The invitation is there. రెక్కల కిందకు వస్తావా? Now let's look at verse 9 of chapter 3. అతడు, నువ్వెవరు అని అడగగా ఆమె, నేను రూతు అని నీ దాసురాలిని. నీవు నాకు సమీప బంధుడు కనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమనగా. ఆమె యాక్చువల్గా అడిగింది ఏంటంటే, నీ కొంగు కప్పవా అని అడిగింది. నా ఇక్కడ కొంగు క్లాత్ ఉందే, దానికి 2nd చాప్టర్లో 12th verse లో రెక్కలు, వింగ్స్ అనే దానికి, ఈ రెండింటికి హీబ్రూ వర్డ్ ఒకటే. ఫస్ట్ యు బోయస్ అన్నాడు, స్పిరిచువల్ గా నువ్వు గాడ్స్ వింగ్స్ కిందకు వచ్చావు. అయితే ఇప్పుడు రూత్ ఏమంటుంది తెలుసా? స్పిరిచువల్ వింగ్స్ కిందకు వచ్చాను, సోషల్ వింగ్స్ కిందకు నన్ను తీసుకుంటావా? When I am restored spiritually, I will be restored in all other areas. God's method is always the same. First seek the kingdom of God, and all these things will be added unto you. First become my child, and I will take care of you. Your priority is me, then I will take care of you. కానీ మనం దేవుణ్ణి పక్కకు పెట్టి ప్రాకులాడుతూ ఉంటాం. That's the problem. Are you doing like that? Are you striving without God? Are you struggling
Without God, all your struggles will be a waste if God is not in it. అందుకే రూత్ కరెక్ట్ గా అండర్స్టాండ్ చేసుకుంది. I have come under the wings of God. Now you take me under your wings. And God provided the physical wings also. Because God has provided the physical wings, she became the granny of the king of England, of Israel. Israel దేశానికి రాజుకి నాన్న అయింది. Why can't you become? You can, provided you make a right decision. I want to tell you one story and then conclude. Here I would like to tell you why I came to US. I came to US because I am involved in a project. I am involved with a website. The website name is Tipri TV, TIPRI TV.com. Tipri అంటే మీనింగ్ ఏమి లేదు, తొక్కుడు బిల్ల, మరాఠీ భాష, సింపుల్ గా. We wanted to create a brand name and that's why we gave that title, Tipri TV. ఈ వెబ్సైట్ లో there are over 600 videos, blogs written by me and live chat. And soon we are going to have 2-minute answers to the frequently asked questions like, is reincarnation possible? Did Jesus visit India? How do I know that Jesus rose again? Is there a proof that Jesus is the true God? How can I understand Trinity? ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ కి I'll give 2-minute answers. These are all videos. ఇది ఈ సైట్ కి I'm the content provider. I'm the manager. I'm the online virtual counselor. అందుకని I came here to work out the strategies. Now ఈ సైట్ లో ఒకసారి ఒక ఆమెను నేను కౌన్సిల్ చేస్తా ఉన్నాను. I don't want to tell you her name. చేస్తా ఉన్నాను, కౌన్సిల్ చేస్తా ఉంటే ఆమె ఫ్రస్ట్రేషన్ లో ఈ మాటను, do you know, in another 20 minutes I'm going to commit suicide అన్నాను. I was worried for 2 reasons. Number 1, I was worried that she will die. Number 2, ఈ చాట్ లైన్ ఎవరైనా చూసారనుకో ముందు నన్ను వేస్తారు లోన. So that's my second worry. ఈ 2 worries ని బట్టి I was thinking what should I do, and God gave me an idea. I said congrats. That's what I texted her. Congrats. She became so annoyed and said, what do you say? I'm going to commit suicide and you're saying congrats? I said congrats because of this. You know when you're going to die. I don't know when I'm going to die, so you're better than me. She liked it and we became friends. We went on. The chat went for 40 minutes. At the end of the 40th minute, I was presenting the gospel. She agreed and she said, well, I will come to Jesus Christ. That's what she was telling. I said, come on, pray with me now. Pray with me. Do you know what she said? She said like this, ఇప్పుడే కదా గాస్పెల్ విన్నది, ఇప్పుడే అంగీకరిస్తే అలా కొంచెం టైం రేపు వస్తా అన్నది. ప్లీజ్ ఇలాంటి డిలే చేయకూడదు, ప్లీజ్ డూ ఇట్ అంటే, నో నో ఐ కమ్ టుమారో ఎగ్జాక్ట్లీ అట్ దిస్ టైం అనేది. ఓకే అని కష్టం మీద వదిలిపెట్టారు. I came next day. She was not there. 2 days she did not come. 3rd day her site opened up. I could see that green. She was there and I started pinging. And finally a voice came. Sorry brother, I am this lady's brother and this lady's brother. What happened to your sister? I'm sorry to tell you, I've seen your chat with my sister. On that day, next morning, she was coming back from the college. As she was crossing the road, a truck hit her and she died on the spot. I can tell you one thing, that girl will be in hell. Do you know why? She did not make a decision. I don't want that to happen to you. Serious. You heard it. దేవుని రెక్కల కిందకు వస్తే నీకు ప్రొటెక్షన్ ఉంది. నేను తర్వాత ఆలోచిస్తానంటే బహుశా ఛాన్స్ రాదేమో. ప్రార్థన చేసుకున్నాం, ఆలోచండి. రూతు దేవుని రెక్కల కిందకు వచ్చింది. దేవుడు ఆమెను కాపాడాడు, ఆమెకు కావాల్సిన అన్ని అనుగ్రహించాడు. పర్ఫెక్ట్. ఆమెను గొప్ప వ్యక్తిగా చేశాడు. And the same thing can happen to you. The condition is this: when the opportunity is there, when the call is alive, why don't you respond? If you don't respond, God will not do anything. The ball is in your court. It's your decision. Would you like to come under His wings? He will accept you and He will bless you. If that's your prayer, I would like to pray with you. I would like to pray with you.
If you want to move to the place under the wings of God, దేవుని రెక్కల కిందకి నువ్వు రావాలి అని ఇష్టపడుతున్నట్లయితే, యేసయ్యా నీ రెక్కల కిందకి నేను వస్తాను, నన్ను చేర్చుకో అని అడుగు. ఆయన చేర్చుకుంటాడు. నన్ను క్షమించు అని అడుగు, ఆయన క్షమిస్తాడు. వుడ్ యు లైక్ టు డూ దట్ టుడే? ఈరోజు ఆ పని మీరు చేయడానికి ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నట్లయితే మీతో కలిసి నేను ప్రార్థన చేస్తాను. చాయిస్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్. ఓఫ్రా, రూత్ ముందు చాయిస్ ఉంది, నీ ముందు కూడా ఈరోజు చాయిస్ ఉంది. I don't know what you want to choose. If you want to choose to come under the wings of God, pray. ప్రార్థన చేయి. యేసయ్యా నీ రెక్కల కింద నేను వస్తున్నాను, నన్ను స్వీకరించు. If that is your prayer, if that is your desire, can you just lift up your right hand? I would like to pray with you. అది నీ ప్రార్థన అయితే, అది నీ కోరిక అయితే, అది నీ డెసిషన్ అయితే, నీ యొక్క కుడి చేయి ఒక్కసారి పైకి చూపించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. చేతులెత్తిన వాళ్ళు తెచ్చేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. నీ దగ్గరకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం త్రోసిపుచ్చును అని వాగ్దానం చేసే ప్రభా, హృదయం అనే ద్వారం దగ్గర నిలబడి తలుపు తట్టుచు నా స్వరం విని తలుపు తీస్తే లోనికి వస్తానని వాగ్దానం చేసావు ప్రభా. మీరు కనుక మీ పాపాలు ఒప్పుకుంటే నేను నమ్మదగిన వాడిని, నీతిమంతుణ్ణి, మీ పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తానని వాగ్దానం చేసావు ప్రభా. నేను ఈ వాగ్దానాలన్నిటిని బట్టి ప్రభా నీ సన్నిధిలోకి వస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభా ఒక నిర్ణయం తీసుకొని ఒక ఆశతో నీ దగ్గరకు వచ్చి మమ్మల్ని క్షమించు అని అడుగుతున్నారు, మమ్మల్ని స్వీకరించు అని అడుగుతున్నారు, వారి ప్రార్థనను అంగీకరించావని నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ ఆత్మకార్యం వారిలో జరిగించావని నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన రూతు బలే ప్రభా, నాయన వాళ్ళ జీవనాన్ని మార్చుకోవడానికి, నీ బిడ్డలుగా జీవించడానికి, నీ రెక్కల కిందకి రావడానికి, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారటానికి కృప చూపించమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభువు దివ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.